ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీకు గాని డబ్బుకు సంబంధించిన కళలు గాని వస్తున్నాయా? మరి డబ్బుకు సంబంధించిన కళలు గాని వస్తే ఏం జరుగుతుంది? అది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. డబ్బు అనేది ప్రపంచంలో చాలా మందికి, జీవించే ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఆ డబ్బుకు సంబంధించిన కళలు కానీ, లేదంటే ఆ డబ్బు గురించి ఆలోచించి తర్వాత ఆ ఆలోచన ఎలా అయితే ఉందో అది దాని విధంగా కళలు వస్తే మీకు కళలు అనేవి ఉత్సాహం లేదా ఆందోళన వంటి విభిన్న భావోద్వేగాలను, అనుభూతిని చెందేలా చేస్తాయి. వాటి అర్థం గురించి ఆలోచించేలా కూడా మనల్ని చేస్తూ ఉంటాయి. మన అనుభవాలు, సంస్కృతిని బట్టి మనం కళలను అర్థం చేసుకునే విధానం కూడా మారవచ్చు. కానీ కామన్గా చూసుకుంటే కళలకు ఒకే అర్థం ఉంటుంది. డబ్బుకు సంబంధించి వచ్చే కళలకు ఉన్న అలాంటి ఒకే అర్థాల గురించి మనం తెలుసుకుందాం. డబ్బును కనుగొనడం. ఒక కళలో డబ్బును కనుగొనడం అంటే మీకు తెలియని కొత్త అవకాశాలు లేదా ప్రతిభను మీరు త్వరలోనే తెలుసుకుంటారు అని అర్థం. అలానే ఎక్కువ డబ్బు లేదా వ్యక్తిగత వృద్ధి వంటి మంచి విషయాలు మీ ముందుకు రావచ్చు. ఈ కళ మీ వద్ద ఉన్నా కానీ ఇంకా ఉపయోగించిన వాటిని ఉపయోగించమని కూడా తెలియజేస్తుంది. డబ్బును లెక్కించడం. మీరు డబ్బును లెక్కిస్తున్నట్లు కలలు కన్నట్టయితే డబ్బును ఎలా నిర్వహిస్తారని దాని గురించి లేదా దానిపై మరింత నియంత్రణ కావాలని మీరు ఆందోళన చెందుతున్నట్టు అర్థం. డబ్బును దొంగిలించడం. డబ్బును దొంగిలించడం గురించి కలలు కనడం అంటే మీరు ఏదో ఒక దానిపై చెడుగా లేదా నమ్మకంగా లేరని అర్థం. సక్సెస్ వంటి మీరు చెయ్యని పనికి మీరు క్రెడిట్ తీసుకుంటున్నట్లు ఈ కళ గుర్తు చేయవచ్చు. డబ్బు ఇవ్వడం లేదా పొందడం. ఈ కళలు మీరు దయగా లేదా ఇతరులకు సహాయం చేయాలని లేదా ఇతరులు మంచి చేయాలని కోరుకుంటున్నట్లు అర్థం. డబ్బు ఇవ్వడం అంటే మీరు సహాయం చేయాలనుకుంటున్నారని చెప్పవచ్చు. డబ్బు పొందడం అంటే వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడతారు, విలువైన వారిగా మిమ్మల్ని భావించవచ్చు. ఇక ఖాళీ వ్యాలెట్ ఉంటే, మీ వ్యాలెట్ ఖాళీగా ఉన్నట్లు కలలు కనడం అంటే మీకు తగినంత వాల్యూ లేదని లేదా ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందుతున్నట్లు అర్థం. ఇక లాటరీని గెలుపొందడం. లాటరీని గెలవాలని కలలు కంటున్నది అంటే మీరు డబ్బు గురించి కాకపోయినా పెద్ద మార్పులు కోరుకుంటారని అర్థం. మీరు మీ జీవితంలో కొత్త లేదా భిన్నమైన దాన్ని కోరుకుంటారని ఇది సూచనగా చెప్పవచ్చు. కాబట్టి డబ్బుకు సంబంధించిన కళలు కానీ మీకు వస్తే, ఇవి డబ్బుకు సంబంధించిన కళలు ఇలా ఉంటాయి, అలా మీ ఆలోచన ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.